తాజాగా నిర్మాత దిల్ రాజు, హీరో రవితేజ కాంబినేషన్లో కొత్త మూవీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో భద్రా తర్వాత చాలా కాలానికి ఒక మూవీ సెట్స్ మీదకి రెడీ అయింది. ఎవడో ఒకడు అన్న సినిమా ప్రారంభం తర్వాత అనూహ్యంగా ఈ మూవీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు ఎన్నో కారణాలు బయటకు వినిపించాయి. రవితేజకు, దిల్ రాజుకు భేదాభిప్రాయాలు రావడం వల్లనే ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జోరుగా జరిగింది. రవితేజకి తగినంత రెమ్యునరేషన్ ని దిల్ రాజు ఇవ్వలేకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఇక సినిమాలు ఉండవనేది ఇండస్ట్రీ టాక్. కానీ 1 సంవత్సరం తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ దిల్ రాజు, రవితేజ కాంబినేషన్లో మూవీ పట్టాలెక్కింది. తాజాగా రాజా ది గ్రేట్ మూవీతో వీరు సినిమాను మొదలుపెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలను సైతం జరుపుకుంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా సాగే ఈ సినిమాలో రవితేజ ఒక ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. ఇందులో రవితేజ అంధుడిగా కనిపించనున్నారట. ఇదిలా ఉంటే ఈ మూవీలో రవితేజ రెమ్యునరేషన్ వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే అని అంటున్నారు. రాజా ది గ్రేట్ మూవీలో రవితేజ దాదాపుగా 9 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గతంలో రవితేజకి 7 కోట్ల రూపాయలు ఇవ్వడమే ఎక్కువ అన్న దిల్ రాజు ఇప్పుడు ఏకంగా 9 కోట్ల రూపాయలను ఇవ్వడానికి సిద్ధమవడంతో ఈ న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ మూవీలో రవితేజ సరసన మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోంది.